కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలను కలుస్తూ బిజీగా ఉన్నారు. రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి అందరినీ పేరున ఆహ్వానించారు. అందులో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఆయనను మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి కలిశారు. కేసీ వేణుగోపాల్తో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా హైకమాండ్ పెద్దలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మాణిక్యం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ పెద్దలందరినీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు బయలుదేరారు రేవంత్. రేపు మధ్యాహ్నం 1:04 సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎం సహా 5 మంత్రుల పేర్లు ప్రకటించనున్నారు కాంగ్రెస్ అధిష్టానం. ఇక స్పీకర్ ఎంపిక తర్వాత కేబినెట్ విస్తరణపై స్పష్టత రానుంది.